వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం ఫిలిం న్యూస్ చూస్తున్నాం. ఇదే క్రమంలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో సినిమా పేజీ వార్తలు చూద్దాం. కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్ని నిన్న ఈవినింగ్ డిక్లేర్ చేశారు. దాంట్లో మన యొక్క తెలుగు సినిమా హవా కొనసాగింది. ఈ క్రమంలో ఏ సినిమాకి అవార్డ్స్ వచ్చాయి, ఆ సినిమా పేర్లేంటి, ఏ విభాగాల్లో వచ్చాయనే డీటెయిల్స్ తెలుసుకుందాం. భారతీయ చిత్ర పరిశ్రమ 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. వినోద్ చోప్రా తెరకెక్కించిన 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. షారూక్ ఖాన్ జవాన్, విక్రాంత్ మాన్సే 12th ఫెయిల్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాల రేసులో టాలీవుడ్ సత్తా చాటింది. ఏకంగా 7 పురస్కారాలను దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన భగవంత్ కేసరి ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన హనుమాన్ చిత్రానికి ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ విభాగాల్లో 2 అవార్డులు దక్కాయి. యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న బేబీ చిత్రంతో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా చిత్ర దర్శకుడు సాయి రాజేష్, ఉత్తమ గాయకుడిగా పివిఎన్ఎస్ రోహిత్ ఎంపికయ్యారు. బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు అంటూ అందరి హృదయాలను అతుకునేలా పాట రాసిన కాసర్ల శ్యామ్కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు దక్కింది. జాతీయ అవార్డులు సత్తా చాటిన తెలుగు సినిమా. ఉత్తమ నటులుగా షారూక్, విక్రాంత్, టాలీవుడ్కు ఏకంగా 7 అవార్డులు. సో ఇది దీనికి సంబంధించి ఎవరు ఏ విధంగా స్పందించారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు ముఖ్యంగా షారూక్ ఖాన్, మనం అనుకుంటాం షారూక్ ఖాన్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి అందరం అనుకుంటాం. అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ స్థాయిలో నటించేటువంటి నటుడు అని కూడా చాలా ప్రశంసలు అయితే ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా షారూక్ ఖాన్కి ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడం కొంత ఆశ్చర్యకరమైన విషయమే. ఫస్ట్ సినిమా బాజీగర్ నుంచి కూడా చూస్తే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి తన యొక్క నటనను చూపించేటువంటి వ్యక్తి షారూక్ ఖాన్. కానీ 33 ఏళ్ల కెరియర్లో ఇదే ఫస్ట్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు. అది కూడా షేరింగ్ అనుకోండి, షేరింగ్ అయినా కూడా ఓకే, ఇద్దరు బాగా చేశారు కాబట్టి ఇద్దరికి ఇచ్చారు. సో షారూక్ ఖాన్ సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ ను తొలిసారిగా జాతీయ ఉత్తమ చలనచిత్ర నటుడు పురస్కారం వరించింది. 2023లో విడుదలైన జవాన్ చిత్రంలో నటనకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన షారూక్ ఖాన్ తొలుత తన కెరీర్ ను బుల్లితెరతో ప్రారంభించారు. అనంతరం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆయన నటించిన తొలి చిత్రం దీవానా 1992లో విడుదలై ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. షారూక్ ఖాన్ తన 33 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. డర్, బాజీగర్, దిల్సే దిల్వాలే దుల్హనియా లే జాయేగా, కుచ్ కుచ్ హోతా హై, దేవదాస్, వీర్ జరా, కల్ హో నహో, పహేలి, స్వదేశీ, చెక్ దే ఇండియా, మై నేమ్ ఈజ్ ఖాన్, పఠాన్ వంటి చిత్రాలు షారూక్ ఖాన్ కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచాయి. కాగా 2005లో షారూక్ ఖాన్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహిష్కరించింది. సో ఇది ఇందాక నేను మీకు చెప్పాను కదా, షారూక్ ఖాన్ ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చేటువంటి సినిమాలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా కూడా ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడం కొద్దిగా నాకైతే ఆశ్చర్యంగానే ఉంది. సో మొట్టమొదటి జాతీయ అవార్డు అయితే ఆయన్ని వరించింది 2023. అది కూడా జవాన్, దేశభక్తికి సంబంధించినటువంటి చిత్రం, అద్భుతమైన సినిమా. ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నటువంటి అట్లీ దానికి దర్శకుడు. సో ఇది ఒక షారూక్ ఖాన్ లైఫ్లో ఒక అచీవ్మెంట్. సో అది ఎప్పుడో రావాల్సింది, లేట్ అయింది. అయినా కూడా ఈ యొక్క అవార్డు ఆయనకి ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఎవరెవరు ఎలా స్పందించారో చూద్దాం. తొలి జాతీయ అవార్డు. 3 పదుల నట జీవితంలో ఉత్తమ నటిగా తనకు ఇది తొలి జాతీయ అవార్డు అని నటి రాణి ముఖర్జీ ఉద్వేగంతో చెప్పారు. తనకు ఈ అవార్డు రావడానికి కారకుడైన మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే యూనిట్ సభ్యులకు, దర్శక నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నటిగా తన 30 ఏళ్ల కష్టానికి తగ్గ ఫలితం ఇదని, సినిమా అంటే ఉన్న ప్రేమ, అభిమానం ఇప్పుడు జాతీయ అవార్డు వరకు తీసుకువచ్చిందని రాణి ముఖర్జీ చెప్పారు. ఇకపోతే కష్టానికి తగ్గ ఫలితం ధూమ్ మచావో ధూమ్ షోతో బుల్లితెరపై తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు విక్రాంత్ మాన్సే. 2009లో బాలికా వధు టీవీ షో ద్వారా పాపులర్ అయ్యారు. 2013లో లుటేరా చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. జిన్నీ ఫెట్స్ సన్నీ, హసీనా దిల్రుబా, లవ్ హాస్టల్, 12th ఫెయిల్, సెక్టార్ 36, సబర్మతి ఎక్స్ప్రెస్ చిత్రాలతో మంచి పేరు గడించారు. 12 ఫెయిల్ చిత్రంలో సహజంగా నటించినందుకు విక్రాంత్ పడ్డ కష్టమంతా ఇంత కాదు, సినిమాలో నల్లగా క్రమించారని దర్శకుడు వినోద్ చోప్రా చెప్పడంతో శరీరానికి ఆవిరిని పట్టించి 3 గంటల పాటు ఎండలో గడిపారు విక్రాంత్. దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆయన లెక్క చేయలేదు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు అవార్డు రూపంలో దక్కింది. ఇది అంటే ఇప్పుడు ఈ విక్రాంత్ మన ఎవరికి తెలియపోయినప్పుడు కూడా
షారూఖ్ ఖాన్తో పాటుగా బెస్ట్ ఆర్టిస్ట్గా ఆ యొక్క అవార్డుని షేర్ చేసుకున్న వ్యక్తి విక్రాంత్. ఇక ప్రతిభకు పట్టం వాతి అనే తమిళ సినిమాకు గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుగా ఎంపికయ్యారు జీవి ప్రకాష్ కుమార్. ఆయన మొదటిసారిగా తన మేనమామ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మెన్ సినిమాకు సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశారు. శంకర్ నిర్మాణ సాధ్యంలో వసంత్ బాలన్ దర్శకత్వంలో వచ్చిన వెయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడుగా మారారు. తెలుగులో లక్కీ భాస్కర్, మట్కా, రాబిన్ హుడ్ చిత్రాలకు సంగీతం అందించారు. ఇది తమిళ సినిమాకు జాతీయ ఉత్తమ సంగీతం తెలుగు తమిళ్ సంబంధించి రీజనల్ లాంగ్వేజ్. ఇక 12th ఫెయిల్ సంబంధించి నిర్మాతల సహకారం, ఇది కూడా కొద్దిగా మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా 2014లో వచ్చిన హృదయ కాలయం సినిమాతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయం అయ్యారు నీలం సాయి రాజేష్. ఆ తర్వాత కొబ్బరి మట్ట, కలర్ ఫోటో చిత్రాలకు పనిచేశారు. 2023లో బేబీ సినిమాతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కు గాను జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు తీసుకున్నారు. జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే సూపర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ మెయిల్ సింగర్ ఇలా 2 జాతీయ అవార్డులు బేబీ సినిమాకు రావడం ఆనందంగా ఉంది. స్క్రీన్ ప్లేకి జాతీయ అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. నన్ను నమ్మి నాతో సినిమా తీసిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది మామూలు విషయం కాదు. స్క్రీన్ ప్లే నిజానికి సినిమా చాలా అత్యంతం చాలా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే సాగుతుంది. బేబీ సినిమా అందరూ చిన్న ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా సినిమా ఆ రేంజ్ లో రావడానికి ప్రధానమైన కారణం స్క్రీన్ ప్లే అని చెప్పవచ్చు. సాయి రాజేష్ అద్భుతమైన స్క్రీన్ ప్లే చేశారు. సో అంటే అతని యొక్క టీమ్ ఎంతైనా కూడా మనం దాన్ని ప్రశంసించాల్సిందే. అద్భుతమైన సినిమాతోటి బేబీ లాంటి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లేతో వచ్చినటువంటి సాయి రాజేష్ కి ఈ యొక్క అవార్డుకి ఎంతైనా కూడా అర్హుడు అని చెప్పొచ్చు. కాకపోతే అంటే ఒక జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే అంటే మామూలు విషయం కాదు. నేషనల్ లెవెల్లో ఎన్నో సినిమాలు ఉంటాయి. అన్ని సినిమాల్ని మించి ఒక బెస్ట్ స్క్రీన్ ప్లేగా వచ్చిందంటే సాయి రాజేష్ ఎంతైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక విజేతలకు అభినందనలు చెప్పారు ఎవరు? తెలుగు చలనచిత్ర పరిశ్రమ జాతీయ అవార్డు రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందని, నాడు ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రానికి ఇప్పుడు అవార్డులు రావడం గొప్ప విషయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని, భగవత్ కేసరి చిత్రం ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు 7 అవార్డు రావడం గర్వకారణమని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని పల్లె వాసులకు పట్టం కట్టి ఆ పరిమళాలను విశ్వవ్యాప్తం చేసిన బలగం సినిమాకు అవార్డు రావడం 4 కోట్ల మంది ప్రజలు ఎంతో గర్వంగా ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వెరీ గుడ్, సూపర్ రెస్పాన్స్. సో ఇక ఆదరణ అవార్డుల విషయంలో హీరోల ఇమేజ్లను వాడుకుంటూ మాస ధోరణిలో సినిమాలు చేయడానికి ఎక్కువ మంది యువ దర్శకులు ప్రయత్నిస్తున్న తరుణంలో అనిల్ రావిపూడి మాత్రం బాలకృష్ణ లాంటి ఫైర్ బ్రాండ్ ను పెట్టుకుని భగవత్ కేసరి చిత్రంలో ఓ కొత్త ప్రయత్నం చేశారు. ఆడబిడ్డను శివంగిలా తయారు చేయాలనే ఆ సందేశాన్ని హృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల అంశాలను సూచిస్తూనే వాటికి మనం ఇంటి నుంచి ఓ పరిష్కారం రావాలంటూ చూపించిన తీరు ఆకట్టుకుంది. కొన్నాళ్లుగా అభిమానులకు మాత్రమే మెప్పించే మాస్ పాత్రలతో వరుస సినిమాలు చేస్తున్న బాలకృష్ణ తన పందాను మార్చి తండ్రి కూతుళ్ల బంధం చుట్టూ కథను అంగీకరించడమే విశేషమే. బాలకృష్ణ సినిమా అంటేనే మాస్ మెప్పించే హంగులు, భారీ పోరాటాలు, నేపథ్య సంగీతం, ఎలివేషన్లు, థియేటర్లు దదరిల్లిపోయే ట్రెండ్ ఉధృతంగా నడుస్తున్న టైంలో బాలకృష్ణ ఈ సినిమాలో పిల్లలపై వాత్సల్యం కురిపించే పాత్ర చేశారు. ఆయనకు ఈ చిత్రం నాయిక డూయిట్ సైతం లేదు. స్టార్డమ్ ను పక్కన పెట్టి తన పాత్ర పరిధి మేరకు ఆయన నటించారు. ఆ ప్రయత్నం హృదయగా పోలేదు. అప్పట్లో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న భగవంత్ కేసరి నేడు జాతీయ పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక అవడం ద్వారా మరో ఘనత సాధించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక మహిళ ధైర్యంగా నిలబడాలి అనే సామాజిక స్పృహతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భయస్థురాలైన ఓ అమ్మాయి ధైర్యవంతులా మారేలా ప్రోత్సహించేలా మార్గదర్శకుడి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. స్నేహితుడి కూతురు తానే తండ్రి సాగడంతో పాటు శివంగిలా ఆమెను తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమించే పాత్ర తన నటనతో రక్తి కట్టించారు. ఆయన తెలంగాణ యాసలో చెప్పిన సంభాషణ సైతం ఆకట్టుకున్నాయి. తెలంగాణ గద్దర్ పురస్కారాల్లో 2023 ఉత్తమ తృతీయ చిత్రంగా భగవత్ కేసరి పురస్కారాన్ని దక్కించుకుంది. భగవత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు దక్కడానికి గల కారణాలను జ్యూరీ సభ్యులు వివరించారు. ఒక భయస్థురాలైన సాధారణ యువతి ధైర్యవంతురాలుగా ఎలా మారింది అనే చక్కటి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని జ్యూరీ ప్రశంసించింది. భావోద్వేగ సన్నివేశాలు, పోరాట ఘట్టాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇది భగవత్ కేసరి గురించి మంచి అద్భుతమైన ఇదైతే ఆ జ్యూరీ వాళ్ళు కూడా చాలా బాగా స్పందించారు ఆ సినిమా సంబంధించి. సో ఇది నిజంగా కూడా బాలకృష్ణ ఇప్పుడు మనం చూసాం అఖండ కానీ, సింహ, లెజెండ్ వీటంటే కూడా ఫుల్ ఎలివేషన్స్. బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ ఏం చేసినా కూడా నడుస్తుంది. కొడితే సుమో లేస్తాయి, ట్రైన్లు ఆగుతాయి, ఇలాంటి త్రిశూలాలు మెడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్ లాగా.
ఇలా బాలకృష్ణ ఏం చేసినా కూడా ఫ్యాన్స్ నచ్చుతుంది, అలా చేయాలి కూడా. బాలకృష్ణ సినిమా అంటే అటువంటి ఎలివేషన్స్ ఉండాలి. కానీ అనిల్ రావిపూడి అవన్నింటినీ పక్కన పెట్టి ఒక హీరోయిజాన్ని అలా కాకుండా మాస్గా కాకుండా ఒక అమ్మాయిని ఒక తన ఫ్రెండ్ కూతుర్ని తన సొంత కూతురులాగా సాకి ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఈ సొసైటీలో ఎంత ధైర్యంగా ఉండాలి అనేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ని ఇచ్చినటువంటి అనిల్ రావిపూడి ఈ విధంగా అభినందనలు. ఇటువంటి సినిమాను ఒప్పుకున్న బాలకృష్ణ కూడా చాలా గొప్ప నటుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఇలాంటి హీరోలు ఉంటే ఏంటంటే ఇటువంటి సినిమాలు వస్తుంటాయి. ఒకే చట్టంలో నేను అంటే డ్యాన్స్లో వేయాలి, నేనంటే ఫైట్లో చేయాలి, నేనంటే మాస్ డైలాగ్సే చెప్పాలనే కాకుండా సందేశాత్మక చిత్రాలు కూడా మేము చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడే మంచి సినిమాలు, ఇలాంటి సినిమాలు మనం చూడగలుగుతాం. సో ఏదైనా కంగ్రాచులేషన్స్ టు బాలకృష్ణ అండ్ అనిల్ రావిపూడి. ఇక ఉత్తమ బాలనటిగా సుకుమార్ తనయ. గాంధీ తాత చెట్టు చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ బాలనటిగా మరో నలుగురితో కలిసి సంయుక్తంగా అవార్డు ఎంపారు. సుకృతి వేణి బండ్రెడ్డి. అందరి హృదయాలని తాకేలా, మనసును హత్తుకునేలా గాంధీ తాత చెట్టు కథ ఉంటుంది. దర్శకుడు సుకుమార్ కుమార్తె అయిన సుకృతి వేణి బండ్రెడ్డి నటనకు అందరూ ముగ్ధులయ్యారు. మొదటి చిత్రంతోనే జాతీయ అవార్డు గెలిచిన సుకృతి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రశంసించారు. మన సుకుమార్ దేశం లెక్కల మాస్టర్ సుకుమార్ కూతురు ఈ అమ్మాయి. సో తను వాళ్ళే సొంతగా నిర్మించారు. అందులో గాంధీ తాత చెట్టు అంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, కానీ అది చూసే అవకాశం లేదు, థియేటర్ కూడా ఎక్కువగా ఆ టైం లేదనుకుంటా. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి గాంధీ తాత చెట్టుకి ఉత్తమ బాలనటిగా వేరే వాళ్ళతో కలిసి, అంటే చాలా మందికి ఇచ్చారు ఇక్కడ, జాతీయ నలుగురికి ఇచ్చారు, మొత్తం సంయుక్తంగా నలుగురు ఉత్తమ బాలనటులుగా ఇచ్చారు. దాంట్లో ఒక అమ్మాయిగా సుకృతి, పేరు కూడా డిఫరెంట్గా ఉంది, సుకృతికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. సో ఇక్కడ ఇక మిగతా వాళ్ళు ఏ విధంగా స్పందించారో కూడా చూద్దాం. ఇక్కడ ఈ గౌరవం చిత్ర బృందానికి జాతీయ పురస్కారాల్లో భగవత్ కేసరి ఎంపిక కావడం నాకు అపారమైన గౌరవం. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే దక్కుతుంది. చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరూ కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించేలా మా తపనకు మరింత బలాన్ని ఇచ్చింది అన్నారు నందమూరి బాలకృష్ణ. సో ఇది అలానే బాధ్యత పెంచింది. భగవత్ కేసరికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి ఆనందం వ్యక్తం చేశారు. కథను నమ్మి మేము చేసిన ప్రయత్నానికి గుర్తింపు గమనించడం ఆనందంగా ఉంది. ప్రతి సినిమాను బాధ్యతగా చేస్తాం, ఇప్పుడు అది మరింత పెరిగింది అన్నారు. ఇక కాసర్ల శ్యామ్. పల్లె పాటకు గౌరవం. వరంగల్లో జన్మించిన కాసర్ల శ్యామ్ బాల్యం నుంచి కళల పట్ల ఆసక్తిని ఏర్పరచుకున్నారు. సినిమాల్లోకి రాకముందు శ్యామ్ జానపద గీతాలు రాసి పాడేవారు. సుమారు 50కి పైగా ఆల్బమ్కి ఆయన పాటలు రాశారు. 2003లో జయ దర్శకత్వంలో తెరకెక్కిన చంటిగాడు సినిమాతో శ్యామ్ తొలి అవకాశం వచ్చింది. 2009లో వచ్చిన మహాత్మా సినిమాలో రాసిన నీలపురి గాజుల ఓ నీలవేణి పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఆయన 100 సినిమాల్లో 250 పైగా పాటలు రాశారు. బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో ప్రముఖులు తర్వాత ఊరు పల్లెటూరు పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తీసుకొచ్చినందుకు తెలుగు వాడిగా చాలా సంతోషపడుతున్నా. ఈ అవార్డు రావడానికి కారణమైన చిత్ర దర్శకుడు వేణుకు, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దిల్ రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన భీమ్కు, గాయకులు రామ్ మిరియాల, మంగ్లీకి నా కృతజ్ఞతలు అని చెప్పారు. సో నిజంగా ఊరు పల్లెటూరు మనం ఇప్పటికి కూడా వింటే ఆ ఊరు స్వచ్ఛత, ఒక పల్లెటూరి వాసన ఆ పాటలో కనిపిస్తూ ఉంటాయి. ఆ పాట వింటుంటేనే మనం ఒక తెలంగాణ పల్లెలో ఉన్నామా అనేటువంటి ఆ ఫీల్ వస్తుంది. నిజంగా చాలా అద్భుతమైన పాట. బలగం సినిమాకి బలం చేకూర్చినటువంటి అంశాల్లో ఈ యొక్క పాట కూడా ఒకటని మనం చెప్పవచ్చు. సో ఏది ఏమైనా కాసర్ల శ్యామ్కి ఈ యొక్క జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు. ఆ అవార్డుని పొందినటువంటి కాసర్ల శ్యామ్కి మన ఛానల్ తరఫున కూడా అభినందనలు తెలియజేద్దాం. ఇక దాదాపుగా అన్నిట్లో ఇదే ఉంటుంది, కానీ ఒకసారి ఒక లుక్ వేద్దాం, అన్ని పేపర్స్ చూద్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అయిపోయిన తర్వాత ఈనాడు సినిమా పేజీలో కూడా 33 ఏళ్లకు తొలి జాతీయ పురస్కారం. తెలుగు సినిమా తేజస్సు బుల్లితెర నుంచి ఉత్తమ నటుడుగా విక్రాంత్ మాన్సే 3 దశాబ్దాలు రాణిస్తోంది. హనుమాన్ సంబంధించి ఇందాక రాలేదు, ఇక్కడ చూద్దాం ఒకసారి. హనుమాన్లో అవకాయ ఆంజనేయుడు పాట, ఫైట్, బస్సు దోపిడీ ఫైట్ చాలా సవాల్ అనిపించాయి. ఎంతో రిస్క్ చేసి వాటిని చేశాం. ఆ కష్టానికి ఫలితంగా ఇప్పుడు జాతీయ పురస్కారాలు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఫైట్ మాస్టర్ నందు
నందు సంబంధించి ఫైట్ కూడా వచ్చింది. అలానే ఇక్కడ ప్రశాంత్ వర్మ ఏమన్నారో చూద్దాం. మా నమ్మకం నిజమైంది. విఎఫ్ఎక్స్ కేటగిరీలో హనుమాన్కు జాతీయ పురస్కారం లభిస్తుందని మొదటి నుంచి బలంగా నమ్మాం. అది ఈ రోజు నెరవేరింది. అలాగే స్టంట్ విభాగంలోనూ నందు పృథ్వీ మాస్టర్కు జాతీయ పురస్కారం దక్కడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. వెరీ నైస్. ఇక ఫైట్ మాస్టర్ పృథ్వీ జాతీయ అవార్డు ఊహించలేదు. ఓకే. కాసాల శ్యామ్ సంబంధించి, రాణి ముఖర్జీ బలగం సినిమా సంబంధించి ఇక్కడ వార్త. అలానే ఇక్కడ ఇంకొక డిఫరెంట్ న్యూస్ ఉంది, ఇది చూద్దాం. అజయ్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి చిత్రం సెన్సార్ వివాదం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అజయ్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి. రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంత్ జోషి ప్రధాన పాత్రలో నటించారు. యోగి ఆదిత్యనాథ్ గురువు మహంత్ పాత్రను పరేష్ రావల్ పోషించారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్ కు వెళ్ళగా బోర్డు దీన్ని సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం కుదరదని వెల్లడించింది. దీంతో దర్శక నిర్మాతలు బాంబే కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ స్వీకరించే సమయంలో కోర్టు సెన్సార్ బోర్డును కొన్ని ప్రశ్నలు అడిగింది. గత 8 ఏళ్లుగా ప్రజాదరణ పొందుతున్న ది బ్యాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా దర్శక నిర్మాతలు కోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ పుస్తకంపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు దాని ఆధారంగా తెరకెక్కించిన సినిమాకు సెన్సార్ ఎందుకు నిరాకరించిందో తెలపాలని కోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఈ మేరకు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరింది. జూలై 21 నాటి లేఖను మేము పరిశీలించాము. ఈ చిత్రాన్ని సిబిఎఫ్సి వాళ్ళు చూడలేదు. ఈ చిత్రం రాజ్యాంగ అధికారానికి సంబంధించినది. ప్రజా క్రమాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున దరఖాస్తు తిరస్కరించినట్లు కనిపిస్తోంది అని శుక్రవారం జరిగిన విచారణలో తెలిపింది ధర్మాసనం. సెన్సార్ సర్టిఫికేట్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 6 నాటికి నిర్ణయిస్తామని సిబిఎఫ్సి ధర్మాసనం తెలిపింది. సినిమాను చూడకుండానే సర్టిఫికేట్ అభ్యర్థన తిరస్కరించినందుకు న్యాయమూర్తులు సిబిఎఫ్సిను మందలించారు. సంభాషణలు స్క్రిప్టు సమీక్షించామని సిబిసిఎఫ్ వాదించినప్పుడు కోర్టు ప్రశ్నించింది. సినిమా చూడడానికి అభ్యంతరం ఏమిటి? మీరు రాసిన కట్స్ చేయమని అడగవచ్చు. సినిమా చూడకుండానే దరఖాస్తు ఎలా తిరస్కరించగలరు అని ప్రశ్నించింది. ఈ నెల 6వ తేదీన లేదా అంతకంటే ముందుగానే సినిమాను ప్రదర్శిస్తామని సిబిఎఫ్సి కోర్టుకు హామీ ఇచ్చింది. యోగి ఆదిత్యనాథ్ ఒక మాంక్ సీఎం అవుతే ఎలా ఉంటుంది అనేది మనం నిజంగా ఆ కాషాయ వస్త్రాలతోటి సీఎం అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి యోగి ఆదిత్య సీఎం కావడాన్ని మనం చూసాం. అయితే అతని మీద ఒక బుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆ బుక్ సంబంధించి ఒక సినిమాని చేశారు, అది అజయ్ అనే పేరుతోటి. సో ఆ సినిమాని అజయ్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి ఆదిత్య కదా, అతను ఒక మాంక్ కాబట్టి దాని నుంచి ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాని చూడకుండానే ఆ సినిమాని రిజెక్ట్ చేశారు సెన్సార్ బోర్డు వాళ్ళు. దానికి వాళ్ళు కోర్టుకు ఆశ్రయించారు. ఆ కోర్టు ఆ సినిమా చూడండి, చూసి దాంట్లో ఖర్చు ఉంటే చెప్పండి, దాంట్లో ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఏమన్నాయో మీరు చెప్పండి, కానీ అసలు ముందు అప్లికేషన్ రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఆ యొక్క సెన్సార్ బోర్డుని మందలించడం జరిగింది. ఇది ఒక సెన్సేషనల్గానే ఉండొచ్చు సినిమా. సో ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. ముందు అసలు సెన్సార్ అనేది కంప్లీట్ కావాలి, ఏం కట్స్ చెప్తారనేది కూడా చూడాలి. థ్రిల్ను పంచే కథతో శ్రీరామ్ ప్రధాన పాత్రగా నటించిన చిత్రం మాతృ సుగి విజయ్, రూపాలి భూషణ్ జంటగా నటించారు. ఆమణి నందిని రాయ్ ముఖ్య భూమిక పోషించారు. జూన్ జక్కీ దర్శకత్వంలో వహించగా శ్రీ పద్మిని సినిమాస్ పథకంపై బూర్లే శివప్రసాద్ నిర్మించారు. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు. ఈరోజు వార్తలు చూశారు కదా. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందండి. మీరు చూస్తున్నారు CJ TV. నా పేరు శ్రీనివాస్ వాలి. రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.